మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ యొక్క వీడియో చూసిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఎక్కడున్నా ఏం చేస్తున్నా సరే అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. అయితే ఈ దినం 5వ తారీఖు 10వ మాసం 2025 అండి. అంటే అక్టోబర్ 5వ తారీఖు. దీనికి ఆదివారం వచ్చిన స్పెషల్ డే ఇది. అందరూ చర్చిలకి గుడికి వెళ్ళటానికి తొందరపడుతుంటారు, మరి టెన్షన్స్తో ఉంటారు. అయినప్పటికీ కూడా 2 మాటలు వినాలని నేను మనవి చేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం ఇలా మాట్లాడుతుంది. నీతి నిమిత్తము హింసించబడి వారు ధన్యులు అని రాస్తాడు 10వ వచనం. 11 రంగానే నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు అలా పలుకున్నప్పుడు మీరు ధనులు చెప్పి అంటాడు. నిజమే, లోకంలో మనం బతకలేం, లోకాన్ని గురిగా బతకమంటున్నాడు. ఆయన ఏమంటాడంటే, వ్యభిచారం ఉన్నారా, ఈ లోక స్నేహము దేవునికి విరోధం అని చెప్పి మీరు ఎరగరా అని చెప్పి అంటాడు. నిజమే, బతకటం కష్టం కదా లోకంలో. అయినప్పటికీ నీతి నిమిత్తం అన్నాడు ముందు 10వ వచనంలో, తర్వాత నా నిమిత్తం అని మళ్ళీ అంటున్నాడు 11వ వచనం. అంటే అర్థం ఏంటి? నేనే నీతిని దేవుడు చెప్పేస్తాను క్లియర్గా, డౌట్ అక్కర్లా. యేసుప్రభువు వారి నీతి అని చెప్పి 1 కొరింథీ 1వ అధ్యాయం 30వ వచనంలో ఆయనే మనకు నీతియు అయ్యా సమాధానమును పరిశుద్ధతయు అని మాటలు మాట్లాడతాయి అని చక్కగా ఆ మాటలు మనం నేర్చుకోవచ్చు. యాకోబు పత్రిక కూడా అదే 5:10లో మాట్లాడతాడు. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకుని. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఎన్ని శ్రమలు నిర్మించారో, వాళ్ళు ఎలా బోధించారో, ఎలా ప్రవక్తలు ఎలా చెప్పారో, వారి యొక్క క్యారెక్టర్, వారి కాండక్ట్ ఎలా ఉందో, వారి శ్రమతో కూడిన అనుభవాన్ని ఓపికగాను మాదిరిగా పెట్టుకోమని చెప్పడం ఎంతో అద్భుతంగా ఉంది. అయితే యాకోబు 5:11 కూడా అంటాడు, సహించిన వారిని ధన్యుడనుచున్నాము కదా, యోబు సహనం గురించి మీరు ఉన్నారు కదా అంటాడు. సహనం ముఖ్యమండి. వీటి ఏంటంటే మత్తయి సువార్త 5:11 కనెక్టెడ్ టు యాకోబు పత్రిక 5:11. అక్కడేమో నా నిమిత్తం జనం హింసించినప్పుడు మీరు సహించండి అని చెప్పి అన్నాడు. అయితే హింసిస్తారు, అవును, మరి యేసు ప్రభు కోసం ఉంటే అందరూ హింసలు వస్తుంటాయి, ఆయన సుఖం ఉంటారని చెప్పలేదు. అయితే ఒకటి ఇక్కడ యాకోబు వీళ్ళు యేసుక్రీస్తు యొక్క తమ్ముడే. తర్వాత యోసేపు మరియమ్మను పుట్టిన కుమారుల్లో యాకోబు యూదా ఉన్నారు. ఇక్కడ యాకోబు రాసే మాట కూడా మత్తయికి టాలీ అవుతుంది. అన్నదమ్ములు ఒకటే మాట మాట్లాడుతున్నారు. అక్కడ నా నిమిత్తము జనులు హింసిస్తారు అని చెప్పి మీరు ధన్యులు అని చెప్పి ఆయన రాశాడు మత్తయి సువార్త 5:11. యాకోబు 5:11 ఇదే మాట్లాడుతూ సహించిన వారిని ధన్యులు అంటున్నాము కదా అని అంటూ యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు కదా అని అంటాడు. కాబట్టి సహనం గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 1 పేతురు పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఏం రాశాడంటే 216 పేజ్ నెంబర్ ఉంటుందండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడలా. చక్కటి భాష, అంత ఇష్టమైనటువంటి మాట. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడలా మహిమాస్వరూపియోగ ఆత్మ. చక్కటి మాట. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైతేనంట మహిమాస్వరూపియోగ ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. ఒకళ్ళు తిట్టారనుకోండి, హింసించారనుకోండి, గాడ్ బ్లెస్ యూ అంటాం, సరిపోతుంది, మనకి ఇంకేం అనక్కర్లా. గాడ్ విల్ లుక్ ఆఫ్టర్ దట్. అక్కడ ఏమంటుంది, దానివల్ల ఏం జరుగుతున్నాయంటే తిట్లు మీ మీద వస్తాయి, ఓకే పర్వాలేదు, కానీ ఏం జరుగుతుంది? ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ యొక్క హింస పాలవుతున్నప్పుడు ఎవరికి? క్రీస్తు నామ నిమిత్తం మట్టికి మనం దెబ్బలాడుకుంటే కాదు, అక్కడ ఆయన నామ నిమిత్తం మనం హింస పాలైతేనంట మహిమాస్వరూపియోగ ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. ఆయన హోలీ స్పిరిట్ మన మీద వచ్చేస్తుంది, ఇంకెంతకంటే ధన్యత ఏం కావాలండి? ఎన్ని తిట్టుకుంటే మనకేంటి? ఇంకో విషయం ప్రియులారా, ఆ తిట్లు, ఆ హింసలు, ఆ నిందలు ఎంత ఎక్కువ కాలం ఉండవట. చూడండి, ఎందుకంటే రోమాపత్రిక 15:3 ఆన్సర్ చెప్తుంది. ఇది 143 పేజీలో ఉందండి. ఏమంటాడంటే, క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కానీ, నాకు ఎంత బాధ అంటే మాట. ప్రభువు వారంట కోరిన తిండి తినలా, కోరిన బట్ట కట్టుకోలేదు, కోరిన చోటకి వెళ్ళలేదు, ఎంజాయ్ చేయలేదు, ఆయన తిరగటానికి రాలేదు, సరదా చేయలేదు ఎక్కడ. ఇది ఎంత దుఃఖకరం అన్నమాట. మీరు ఆలోచించండి. క్రీస్తు కూడా తన్ను తాను, మనమంతా ఏం చేస్తాం? మనం సంతోష పెట్టుకుని తింటాం, తాగుతాం, సినిమాకి వెళ్తాం, సీరియల్ చూస్తాం, వ్యభిచారం చేస్తాం, రకరకాల పనులు చేస్తున్నాం మనం. కానీ మనం సంతోష పెట్టుకొని చూస్తున్నాం. కానీ యేసుక్రీస్తు వారు మాత్రం తను తాను సంతోషపరచుకోలేదు, కానీ నిందించే వారి నిందలు నా మీద పడను అని వ్రాయబడినట్టు ఇది జరిగింది చెప్పండి. అంటే ఏంటన్నమాట, ఎప్పుడైతే నిందలైనటువంటి దండ, ముళ్ళ కంప లాంటి దండ మన మెడలో పడుతుందో, హోలీ స్పిరిట్ వచ్చేస్తుంది, మన మీద నిలబడుతుంది. ఇమీడియట్గా ఈ యొక్క నిందలనే దండ ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ టు జీసస్ క్రైస్ట్, ఆయన మెడలోకి వెళ్ళిపోద్దట. మన దగ్గర ఉండవు ఇక ఆ నొప్పులు బాధలు మనం అనిపించక్కర్ల, క్షణమే అది. కానీ మనం సహించడానికి నేర్చుకుందామండి. సహనం సహించిన వాడిని ధన్యులు తట్ట.
కాబట్టి తొందరపడకూడదు, కోప్పడకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు, హింస పెట్టకూడదు. కాబట్టి ఈ మాట ఆదరించబడదాం. ఆయన ఆ ప్రభువుల వారి యొక్క మార్గంలో నడవడానికి దేవుడు మనకి సహాయం దయచేయను గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న ప్రార్థన అండి. ప్రేమ గల తండ్రి, గొప్ప దేవని పాదాలు స్తోత్రాలు తండ్రి. ఇదిగో 5, 10, 11 మత్తయి నుంచి మాట్లాడుతున్నారు ఈరోజు. ఎంత మంచి దేవుడు అయ్యా. నీ నిమిత్తం హింసించబడతారు, బాధ పెడతారని అన్నారు. అయినప్పటికీ ధన్యతకారం చెప్తున్నాడు. పేతుపత్రికలో మంచి మాట చెప్తూ వచ్చారు. క్రీస్తు నామమున నింద పడితే మీరు మహిమాస్వరూపేగా ఆత్మనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడని చెప్పి ఎంత ధన్యకరం ప్రభు, ఎంత మంచి మాట నేర్పిస్తున్నారు. కానీ మేము తిరగబడుతున్నాం, తొందరపడుతున్నాం, నోరు దాడుతున్నాం, తర్వాత దెబ్బకి దెబ్బ కొట్టాలని, లేకపోతే ప్రతిహింస చేయాలని అనుకుంటున్నాను. కానీ అది మానేసి సహించినట్లయితే ధన్యకరం, దీవించబడిన వారు అవుతామనే విషయం మాకు తెలియదు. ఇప్పుడు నేర్చుకున్నందుకు స్తోత్రం తెలుసుకుంటూ బిడ్డలు ఎంతమంది ఉన్నారు, ఆఫీసుల్లో మరి ఇబ్బంది పడుతున్నారు, ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి, హింసించబడుతున్నారు. భార్య భర్తను బట్టి, భర్త భార్య కొన్నిసారి సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో, పార్ట్నర్స్లతో ఎన్నో రకాలుగా మరి అధికారులతో వేదన, హింసలు బయటికి వెళ్ళినప్పుడు కూడా తండ్రి ఎన్నో రకరకాల హింసలు గురవుతున్నారు. కానీ వాటందరూ కూడా వారు ధన్యుని చెప్పి మీరు చెప్పడం ఎంతో ధన్యకరంగా ఉంది. కనుక ప్రభు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అని చెప్పి రాశారు. అడుగుజాడలో మించిపోయి మంచి మాట రాసినందుకు స్తోత్రం తెలుసుకుంటూ బిడ్డలందరూ కూడా ఆదరించండి, ధైర్యపరచండి. ఈ యొక్క ప్రాంతంలో ఏకీపిస్తున్న ప్రభు ఎక్కడైతే ఉన్న అందరినీ కూడా దీవించి ఆచరించి వారి కష్టాలు గట్టెక్కించి వారిని నీ కృపను విస్తరింపచేసి వారి పనిపాట్లో, వారి కార్యక్రమంలో, వారి ఉద్యోగంలో, వారి వ్యాపారంలో, వారి యొక్క కష్టంలో మీరు తోడుగా ఉండి వారిని సహించడానికి వారికి ఓపిక శక్తి ఇవ్వమని, అయ్యా మరి వారి క్షేమం దయచేయమని, వారి పిల్లల్ని, వారి కుటుంబాలను నిండాలుగా దీవించి పంపించమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.